సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పరకామణిలో డబ్బులు చోరీ చేస్తూ సతీష్ కుమార్కి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. సతీష్ కుమార్ సాక్ష్యాలు చెప్పాడు. ఆయన చెప్పిన సాక్ష్యాలను బట్టి పెద్ద తలకాయలు ఆ చోరీ కేసు వెనకాల ఉన్నాయని చెప్పి స్పష్టమైంది. ఆ కేసులో బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి దాకా అందరి పాత్ర ఉండవచ్చు అన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ సందర్భంగా సతీష్ కుమార్ హత్యకు గురయ్యాడు. ఆయన్ని చంపి గుంతకల్లు డివిజన్లో రైలు పట్టాల మీద పడేసి సాక్ష్యం లేకుండా ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు వినపడతా ఉన్నాయి. ఆ పరకామణి కేసులో కీలక సాక్షి, కీలక వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి చనిపోవడంతో అలజడి మొదలైంది. ఏఎస్వీఓ సతీష్ కుమార్ పరకామణి కేసులో కీలక సాక్షి, పట్టుకుంది కూడా ఆయనే. చాలా విషయాలు బయటపెట్టాడు ఆయన. ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళని కూడా విచారణ చేసే అవకాశం ఉంది. పిలుస్తున్నారన్న వార్తలు కూడా తెలుస్తున్నాయి. ఈ సమయంలో కీలక సాక్షి సతీష్ కుమార్ చనిపోవడాన్ని ఎలా చూస్తారు? అది ఆత్మహత్య అంటారా, లేదా చంపేసి సాక్ష్యాన్ని తొలగించుకున్నారంటారా?